సార్ చూసుకున్నట్లయితే కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఆల్రెడీ 60 రోజుల పాలన దగ్గరలో ఉంది. మరి ఈసారి చూసుకుంటే ఏపీలో ఈ ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు మహిళలకి అని చెప్తున్నారు. ఎలా ఉండబోతుంది? బస్సులు ఉచిత బస్సులు అంటే ఇబ్బందేనండి. అది జనాభా అయినా కానీ ఏంటంటే కొట్టుకోవడం చేయడం తెలంగాణలో చూస్తూ ఉన్నాం. ఓకే. దాన్ని ఏంటంటే ఇప్పుడు అంతకుముందు ఆధార్ కార్డు మీద 10% ఇచ్చింది, దాన్ని 20, 30, 40 ఆ రూపంలో అయితే ఏంటంటే పని లేని వాళ్ళు ఎక్కకుండా ఉంటారు. నా అభిప్రాయం అయితే అంతే. సో ఒక ఆటో కార్మికులుగా మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు సార్? అంటే ఒక ఆటో కొనుక్కున్న కాడి నుంచి కిరాయిలు కట్టుకోవడం కానివ్వండి, కిస్తీలు కానివ్వండి, ఇవన్నీ అనూహ్యంగా ఈ ఫీల్డ్కి కూడా కాంపిటీషన్ పెరిగింది. పెరిగింది. చూసుకున్నట్లయితే సీనియర్లు ఎంతోమంది ఉన్నారు ఇందులో. ఇదే జీవన వృత్తిగా ఎప్పటి నుంచో కొనసాగిస్తున్నారు. సో ఒక పక్క ట్యాక్సీలు పోటీ దీనికి. సో చూసుకుంటే ఎలా సార్? అంటే ఏపీకి అవసరమేనంటారా? ఫ్రీ బస్ అయితే అవసరం కాదు, కానీ ఏంటంటే తగ్గించి పెట్టుకోవచ్చు. తగ్గించి పెట్టిన దాని అయితే ఇబ్బంది ఏమి లేదు. ఇప్పుడు 10% ఆధార్ కార్డు మీద అన్నారు, అంతకుముందు వయసు పెట్టాడు. వయసు తీసేయండి, లేడీస్ మొత్తానికి 10% 20 చేసుకోండి, లేదా 40 చేసుకోండి. అంతమందికి అయితే బాగుంటుంది. ఇప్పుడు ఫ్రీ అనేటప్పటికి ఏంటంటే పని పాట లేని వాళ్ళందరూ ఎక్కువ ఏంటంటే పని ఉన్న వాళ్ళు వెళ్ళడానికి అంటే ఇబ్బంది పడతారు. మా సమస్య వదిలేసినా కానీ వాళ్ళ గురించి అయినా ఇబ్బంది. ఎన్ని బస్సులు పెట్టినా చాలు, లేదా దానికి ఏంటంటే కొన్ని బస్సులు కేటాయించేసి పల్లె వెలుగు టైపులో అడ్డాడి కొన్ని కేటాయించేస్తే నా అభిప్రాయం బాగుంటుందని. సో మరి మొన్న చూసుకున్నట్లయితే అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారు కొంత వ్యవధి అడుగుతున్నారు వేరే కార్యక్రమాలు చేయాలన్నా కానీ. సో అవన్నీ ఎలా చూడాలి సార్? ఒక పక్క ఆరోగ్యశ్రీ గురించి నిన్న పెమ్మసాని గారు ఎవరైతే ఉన్నారో కేంద్ర మంత్రి అంటున్నాడు. అంటే కొన్ని అనుమానాలు వస్తున్నాయి ప్రజలకి. ఎలా చూడాలి ఇవన్నీ? వాటి గురించి అయితే నాకు తెలియదండి, నేను మాట్లాడలేదు. చూసుకున్నట్లయితే ఆటో కార్మికులుగా ఈ ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అంటుంది ఏపీ ప్రభుత్వం. దీన్ని ఎలా చూడాలి? మీరు ఏం చెప్తారు సార్ దీన్ని? ఆటో కార్మికులకి అయితే ఉపాధి కోల్పోతారండి కంపల్సరిగా. ఇప్పుడు ఆడవాళ్ళకి ఉచిత బస్సు అన్నారండి. ఉచిత బస్సు అంటే 20 రూపాయలు తీసుకుంటున్నారు. 10 రూపాయల మీద మీరు నడపండి, తప్పు లేదు. అంతేగాని ఉచిత బస్సు అనగానే ఆటో కార్మికులు కానీ చాలామంది ఉపాధి కోల్పోతారండి. ఇప్పటికే నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగిపోయినాయి చాలా వరకు. రాష్ట్రంలో మరీ ఘోరంగా ఉంది. ఆటో కార్మికులు ఎంతమంది ఉన్నారండి రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే? వాళ్ళ పరిస్థితులు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ నిరుద్యోగులు ఎక్కువైపోయారు. దాంతోపాటు మేము గట్రా తోడవలసి వస్తుంది. కాకపోతే గవర్నమెంట్ మా గురించి ఆలోచించిన అవసరం ఉందండి దీన్ని బట్టి అయితే. సో ఈ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి సార్? ఒకవేళ ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన ఆగస్టు 15 నుంచి మొదలు పెట్టినట్టయితే ఎలా ఉండబోతుంది? ఇప్పటికే చాలా దారుణంగా ఉందండి రాష్ట్రంలో. ఎందుకంటే రోజుకి వచ్చి ఒక 500, 400 ఇలా తోలుకునే వాళ్ళు 200 కూడా తోలుకోవడం చాలా కష్టం అయిపోతుందండి. ఈ పరిస్థితిలో రేపు పొద్దున్న ఆగస్టు 15 రోజు ఇదే పరిస్థితి కానీ ఇంతకన్నా ఘోరంగా ఉంటుందండి ఆటో వాళ్ళ పరిస్థితి అయితే. మరి కాకపోతే ఇప్పుడు రైస్ ఉందండి 70-80 రూపాయలు అమ్ముతున్నారు. దాని గురించి ఎవరో పట్టించుకోరు. మరి అలాంటిదే నిత్యావసర వస్తువులు తగ్గించి అదే బస్సు ఉందండి, బస్సు 10 రూపాయలు తీసుకోండి. ఆడవాళ్ళకి 20 రూపాయల దగ్గర 10 రూపాయలు తీసుకోండి, లేకపోతే 50 రూపాయల దగ్గర 10 రూపాయలు తీసుకోండి. అంతేగాని ఉచితం అనగానే చాలా ఆడవాళ్ళు గట్ట ఒప్పుకోవట్లేదండి. చాలా వరకు వాళ్ళు గట్ట ఏమంటున్నారంటే ఉచిత బస్సు కరెక్ట్ కాదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రమే ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. దాన్ని బట్టి మళ్ళీ ఉచిత బస్సు అంటే ఇది ఎంతంటే రోజుకొచ్చి భారీ ఎత్తులో ఆదాయం వస్తుంది ఆర్టీసీ వల్ల. ఇప్పుడు ఆదాయం కోల్పోవాల్సి వస్తుందా? దానివల్ల చాలా ఇబ్బంది అండి. రాష్ట్రానికి ఇబ్బంది, ఆటో కార్మికులకి ఇబ్బంది, పిల్లలు ఇప్పటికే చదివించుకోలేని పరిస్థితిలో ఉన్నామండి. ఫీజు రింబర్స్మెంట్లు అంటారు, ఫీజు రింబర్స్మెంట్లు లేవు, ఏమీ లేవు. దాన్ని బట్టి మీరు రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారు అదే రాష్ట్ర మంత్రులు అందరూ ఆలోచన అవసరం ఉందని చెప్పి కోరుకుంటున్నామండి మేము. సో మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 లిస్టు సూపర్ 6 అంటున్నారు సార్. దానిపైన ఎంత అవగాహన ఉంది? ఏముందండి సూపర్ 6 ప్రస్తుతానికి అయితే ఇప్పుడు రైతు భరోసాలు అన్నారు. రైతు భరోసాలు ఇప్పుడు వచ్చి లేవు ఇంకానే. అది పోయిన నెలలో పడాలి. ఆటలు వేయడానికే లేదు. రేపు పొద్దున్న ఉచిత బస్సు అంటున్నారు. ఉచిత బస్సు అన్నాక పరిస్థితులు ఎలా ఉంటాయి ఒకసారి ఆలోచించండి. 6 6లు సూపర్ 6లు అంటున్నారు. ఏదన్నా మీకు ఇబ్బంది, ప్రభుత్వానికి ఇబ్బంది, ఇటు జనాలకి ఇబ్బంది, ఏమంటే ఆటో కార్మికులకి ఇబ్బంది. ఇప్పటికే మా పిల్లలు చదివించుకోలేని పరిస్థితిలో ఉన్నామండి మేము. ఇప్పటికే అప్పుల పాలయ్యి రోజుకి ఆటో 200, 300 కాడ సంపాదించుకోవడం చాలా కష్టంగా ఉంది. 24 గంటలు అయ్యేసరికి జేబులో రూపాయి ఉండాలి. కొట్ల మీదకి వెళ్తే నిత్యావసర రేట్లు బాగా విపరీతంగా పెరిగి ఉన్నాయి. రైస్ ఉందంటే 70-80 రూపాయలండి కేజీ. దాన్ని బట్టి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుకుంటున్నాం సార్. సార్ మరి గత 2 రోజులుగా చూసుకుంటే ఆరోగ్యశ్రీ పైన అనేక అనుమానాలు ఉన్నాయి ఏపీ ప్రజలకి. పెమ్మసాని గారు ఏదైతే టీడీపీ నుంచి సెంట్రల్ నుంచి గెలిచిన ఉన్నారో మంత్రి, ఆయన ఏమన్నారంటే ఆయుష్మాన్ భవాలో కార్డులు తీసుకోండి. సో దాని గురించి అనగానే కొత్త అనుమానాలు రేగడుతున్నాయి. అంటే ఆరోగ్యశ్రీ కొనసాగుతుందా లేదని దాని గురించి ఏమంటారు సార్? సార్ ఇంకా అమలు అవ్వలేదు. ఇంకా వాళ్ళు చెప్తున్నారు తప్ప రాష్ట్రంలో ఇంకా అమలు అవ్వలేదు. ఇప్పటికీ ఏం జరుగుతే లేదు సార్. కాకపోతే వాళ్ళు చెప్తున్నారు, అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు తప్ప ఏం అమలు అయ్యండి. ఇప్పుడు వచ్చి ఏది అమలు అవ్వలేదు. ఒకటండి, ఇప్పుడు పింఛనీలు అన్నారు. పింఛనీలు కరెక్టే, పింఛనీలు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ఇచ్చారు పింఛనీలు అనేది. మిగతా రైతు భరోసాలు ఉన్నాయి. రైతులు ఎంతో బాధపడుతున్నారు. ఇప్పుడు వచ్చి రైతు భరోసాలు లేవు, తర్వాత ఏమీ లేవండి. ఇప్పుడు వచ్చి ఇంకానే
దాన్ని బట్టి ప్రభుత్వం ఆలోచించవలసిన అవసరం ఉంటుందండి. కాకపోతే ప్రభుత్వానికి ఇబ్బందేనండి. రేపు పొద్దున్న ప్రభుత్వం గట్రా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. ఇప్పటికి ఏ మూలని అప్పిస్తారా, ఎవడ అప్పిస్తారా అని ప్రభుత్వాలు చూస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు వచ్చి ప్రభుత్వాలు గట్రా ఎక్కడ తెచ్చే పరిస్థితి లేదు. కానీ చాలా ఇబ్బంది పరిస్థితుల్లో అయితే జనాలు ఉన్నారు. అలా ప్రతి పేదోడు గట్రా చాలా ఇబ్బందుల్లో ఉన్నారండి. ఇప్పుడు చూడండి ఒకసారి అలా చూస్తే కనీసం ఆటో ఎక్కే నాదుడు లేడు. ఎక్కడికక్కడ ఆటోలు, ఓబరోలు, వాలాలు ఇవన్నీ వచ్చేసి బైకులు వాళ్ళు పాపం వాళ్ళు నిరుద్యోగ సంస్థ వాళ్ళు బాధపడుతున్నారండి. వాళ్ళేమి తప్పడతలే. కాకపోతే చదువుకున్న డిగ్రీలు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు వాళ్ళ బైకులు తోలుకుంటున్నారండి. దాన్ని బట్టి ప్రభుత్వం ఆలోచించి దీనికి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్ మేము. అది గారు చూసుకున్నట్లయితే కొత్తగా ఏర్పడిన ఏపీ ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అంటుంది. దీంట్లో సాధక బాధకాలు ఏమైనా ఉన్నాయి అంటారంటే ఎలా ఉంది? అంటే మహిళలకి ఉపయోగకరమేనంటారు? దాని గురించి కొంత చాలా అయితే చంద్రబాబు నాయుడు గారు మన స్త్రీలను ప్రేమించాడు, ఎన్నో మళ్ళీ పథకాలు కూడా పెంచాడు. అవన్నీ చేయటం అనేది ఒక 100 మందితో కాదు, 1000 మందితో కాదు, కోట్లాది ఇక ఇండియాని బట్టి మరి ప్రేమించి అన్ని చేస్తున్నందుకు ఎంతో కృతజ్ఞతగా కోరుకుంటున్నాము. అన్ని అందరికీ చేయాలి, అందరూ బాగుండాలి, అందరికీ న్యాయం జరగాలి. ఇండియాకి మరి సీఎంగా వచ్చినందుకు మరి చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు 5 సంవత్సరంలో చేసి ఉన్నారు. తర్వాత 5 సంవత్సరంలో లేరని మేము కూడా బాధపడ్డాము. ఎన్నో విషయాల్లో స్త్రీలకి మరి అధికారము ముందు కొనసాగే ఆయన దాంట్లో సహాయముగా ఉంటారు. మాకు అదే కావాల్సింది. ఈ స్కీము అన్నిటిలో పెంచిన ఇదొకటి. మరొకటి ఏంటంటే ఆయన స్త్రీలకి అధికారముగా అండగా కూడా ఉంటారని మేము కోరుతున్నాము. చాలా చాలా కృతజ్ఞతగా కోరుకుంటున్నాము. మేమైతే ఆయనకి రుణపడి ఉన్నాం. మాకు ఆయన కావాలి. ఎవరైతే ప్రజలకి న్యాయం చేస్తారో వాళ్ళే మాకు సీఎంగా కావాలని మేము కోరుకుంటున్నాము. మేడం, మరి చూసుకున్నట్లయితే ఈయన ప్రవేశపెట్టిన 6 పథకాలు ఏవైతే సూపర్ 6 అంటున్నారు, అయితే అమలు చేయడానికి కొంత వ్యవధి కావాలని అడిగినట్టు జరుగుతుంది మొన్న అసెంబ్లీ సమావేశాల్లో. ఇక అవన్నీ మరి దేవుడు, ఆ పైన దేవుడు ఆయనని గెలిపించాడు, తీసుకొచ్చారు, న్యాయంగా ఉంటారని. ఇక ఇవన్నీ కూడా ఆ దేవుడే ఆయనని ముందుకి సాగిపోవటానికి దీవించాలని మేము కోరుతున్నాము. మేము క్రైస్తవులమేను. మాకు కుల మతం అనేది ఏమి ఉండకూడదు. ఇవేంటంటే అన్నిలు కూడా క్రైస్తవులని ప్రేమించాలని కోరుతున్నాము. మాకు ఎవరు అనేది ఎక్కువ తక్కువ ఉండదు. న్యాయం ఎవరు చేస్తే వాళ్ళే దేవుడు వాళ్ళని దీవిస్తాడు. మేము కూడా మేము ప్రేమిస్తున్నాము. కుల మతాలు ఏమి ఉండకూడదని మేము కోరుతున్నాము. చంద్రబాబు నాయుడు గారు మరి మాకు రామారావు గారన్న మాకు ఎంతో మా తాతలను ముత్తాతలను కానించి ప్రేమించేవారు. మరి అదే తెలుగుదేశం పార్టీలో మేము ప్రేమిస్తున్నాము. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.